హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోవ్యూ. ఇప్పుడే మూవీ చూశాను, అగ్లీ స్టోరీ. 2 hours రన్ టైమ్తో ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ వచ్చేసి పర్ఫెక్ట్ లవర్గా కనిపించే వ్యక్తి సైకో ఒబ్సెషన్తో ఒక అమ్మాయి లైఫ్ని ఎలా నరకం చేశాడో చెప్పే ఈ కథ. లవ్ అనే పేరుతో స్టార్ట్ అయిన ఈ స్టోరీ క్లైమాక్స్కి వచ్చేసరికి కంప్లీట్ సైకలాజికల్ నైట్ మేర్గా మారిపోతుంది. నందు కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ క్యారెక్టర్సే ఇది. నేహాకి నార్మల్ లైఫ్ కావాలి, కానీ కార్తిక్‌కి నీహా మీద ఉన్న లవ్ కాదు. ఇదొక పిచ్చి. ఆ పిచ్చి వల్ల తన లైఫ్ మొత్తం అప్‌సైడ్ డౌన్ అయితే చేసుకుంటాడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి డైరెక్టర్ కార్తిక్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకున్నాడు. కార్తిక్ పొసెసివ్ బిహేవియర్, టాక్సిక్ రిలేషన్‌షిప్, నిహా సఫర్ అయ్యే సిట్యుయేషన్స్ మీదైతే ఫోకస్‌గా అనిపిచ్చాయి. కొన్ని సీన్స్ డిస్టర్బింగ్‌గా ఉంటాయి. ఇంకా విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుంది. కానీ నరేషన్ కొంచెం స్లో అండ్ రిపిటేటివ్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. నేహ తన పెయిన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం, ఇంకా కార్తిక్ వీక్‌నెస్‌ని అర్థం చేసుకోవడంతో స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కానీ క్లైమాక్స్ అందరికీ సాటిస్ఫై ఇవ్వకపోవచ్చు. ఇంకా దీంట్లో నందు యాక్టింగ్ ఉంటది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. అబ్సెసివ్ అండ్ మెంటల్ డిస్టర్బ్డ్ క్యారెక్టర్‌లో చాలా న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ఇంకా అవికా గోర్ కూడా ఎమోషనల్ సీన్స్‌లో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. శివాజీ రాజా గారి రోల్ కూడా చాలా డీసెంట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా అగ్లీ స్టోరీ రెగ్యులర్ స్టోరీలా కాదు. ఇదొక టాక్సిక్ రిలేషన్‌షిప్ వల్ల లైఫ్‌ని ఎలా డిస్ట్రాయ్ అవుతుందో చూపించే డార్క్ సైకలాజికల్ డ్రామా. కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఎగ్జిక్యూషన్ కొంచెం వీక్. కానీ నందు పెర్ఫార్మన్స్ కోసం ఒక్కసారైతే చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3/5. ఈ సినిమా చూసాక, నందు క్యారెక్టర్‌ని చూసాక నాకి ఏమనిపించిందంటే, ఇది లవ్వా? లేదా పిచ్చా? మీకేమన్నా అనిపిచ్చిందా? ఏమనిపిచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే లవ్ కాదు, ఇదొక పిచ్చేదే అనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. మీకు కానీ నా రివ్యూ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.